ఓం నమః శివాయ. దేవునికి నా నమస్కారాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తూనే ఉంటాడని ఆశిస్తున్నాను. తులారాశి స్థానికులైన మీ అందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. మీరు సంతోషంగా ఉన్నారా మరియు మీ చిన్న విజయంతో ఆగపోయారా? మీరు సాధించినది సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? అవును అయితే, మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని వృధా చేసుకుంటున్నారు. గొప్పతనం యొక్క నియమం ఏమిటంటే, ఉత్తమమైన వాటిలో ఉత్తమమైన వాటికోసం వెతకడం. మీరు ఒక నదిని కనుగొంటే సముద్రాన్ని వెతకండి. ప్రియమైన తులారాశి స్థానికులారా, నేను మీ ఆధ్యాత్మిక మార్గదర్శి మీ అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ ప్రత్యేక నెల సెప్టెంబర్ 2025 కోసం ఈరోజు మేము మీ నెలవారీ జాతకాన్ని లోతుగా పరిశీలిస్తాము. ఇది సాధారణ నెల కాదు. ఈ నెల పెద్ద మార్పులు, ముఖ్యమైన అవకాశాలు మరియు కొన్ని జాగ్రత్తలతో కూడిన నెల. గ్రహాల కదలికలు, ముఖ్యంగా ఈ నెలలో వచ్చే 2 గ్రహణాలు మీ జీవితంలోని ప్రతి అంశంలో, అది మీ కెరీర్, మీ ఆర్థిక పరిస్థితి, మీ సంబంధాలు లేదా మీ ఆరోగ్యమైన కొత్త అధ్యాయాన్ని ఎలా రాయబోతున్నాయో మనకు తెలుస్తుంది. మొదట, ఈ అంచనా మీ లగ్న మరియు చంద్రరాశి రెండింటిపై సమానంగా ఆధారపడి ఉంటుందని స్పష్టంగా అర్థం చేసుకోండి. అయితే మీరు మీ లగ్నము నుండి చూస్తే, మీరు ఫలితాలను మరింత ఖచ్చితంగా మరియు వ్యక్తిగతంగా అనుభవిస్తారు. జ్యోతిషశాస్త్రంలో లగ్నము మన శరీరం మరియు వ్యక్తిత్వంగా పరిగణించబడుతుంది. చంద్రుడు మన మనస్కు కారకమైతే, మరియు ప్రతి గ్రహాల సంచారము మొదట రెండింటినీ ప్రభావితం చేస్తుంది. తులారాశివారికి సెప్టెంబర్ 2025 కాన్వాస్ను అర్థం చేసుకోవడానికి మనం మొదట నేపథ్యంలో నడుస్తున్న పెద్ద గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇవి నెమ్మదిగా కదిలే గ్రహాలు మరియు మన జీవితంలోని పెద్ద సంఘటనలకు పునాది వేస్తాయి. దేవగురువు బృహస్పతి మీ 9వ ఇంట్లో అంటే భాగ్యస్థానంలో సంచారము చేస్తున్నాడు. ఇది మీకు అదృష్టం, గురువులు మరియు దైవిక అనుగ్రహం యొక్క పూర్తి మద్దతును ఇస్తున్న అద్భుతమైన స్థానం. శని దేవుడు మీ 6వ ఇంట్లో సంచారము చేస్తున్నాడు. జ్యోతిషశాస్త్రంలో ఇది అత్యంత శుభప్రదమైన సంచారములలో ఒకటి. ఇక్కడ శని మీకు శత్రువులు, వ్యాధులు మరియు అప్పులపై విజయం సాధిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రాహు మహారాజు మీ 5వ ఇంట్లో ఉన్నాడు. ఇది మీ తెలివితేటలు, సృజనాత్మకత మరియు ప్రేమ సంబంధాలలో కొన్ని ఊహించని మరియు అసాధారణ ఫలితాలను ఇస్తున్నాడు. మరియు కేతు మహారాజు మీ 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది లాభం మరియు ఆదాయం గురించి మనస్సులో ఒక రకమైన అసంతృప్తి లేదా నిర్లిప్తతను సృష్టిస్తోంది. ఈ శక్తివంతమైన నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో 4 ప్రధాన గ్రహాలు తమ రాశిచక్ర గుర్తులను మార్చుకుంటాయి. ఇది ఈ నెల సంఘటనలకు ఊతమిస్తుంది. కుజుడు సెప్టెంబర్ 13న కన్యారాశి నుండి బయలుదేరి మీ స్వంత రాశి తులారాశి అంటే మీ లగ్న గృహంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 15న శుక్రుడు సింహరాశిలో మీ లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 15న బుధుడు కన్యారాశిలో మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతను తన ఉన్నత రాశిలో ఉంటాడు. మరియు సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలో మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మరియు అన్నింటికంటే ముఖ్యంగా, ఈ నెలలో 2 గ్రహణాలు జరుగుతున్నాయి. ఇవి కాస్మిక్ రీసెట్ బటన్లాగా పనిచేస్తాయి. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం మీ 6వ ఇంట్లో జరుగుతుంది. మరియు సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం మీ 12వ ఇంట్లో జరుగుతుంది. ఈ శక్తులన్నింటి యొక్క ఉమ్మడి సారాంశం ఏమిటంటే, ఈ నెల సేవ, ఆరోగ్యం, శత్రువులు, ఖర్చులు, విదేశీ దేశాలు మరియు ఆధ్యాత్మికతకు సంబంధించిన మీ జీవిత అక్షాన్ని సక్రియం చేస్తోంది. ఈ నెల మీ దినచర్య మరియు ఆరోగ్యాన్ని తీవ్రంగా పరిగణించమని అడుగుతోంది. ఈ నెల దాచిన శత్రువులను బయటకు తెస్తుంది, కాని వాటిని గెలవడానికి కూడా మీకు సహాయపడుతుంది. ఈ నెల ఇబ్బందులను పెంచుతుంది, కాని విదేశాల నుండి లాభాలకు కూడా మార్గం తెరుస్తుంది. జీవితంలోని ప్రతి రంగంపై దాని లోతైన ప్రభావాన్ని ఇప్పుడు వివరంగా అర్థం చేసుకుందాం. ముందుగా, మీ కెరీర్ మరియు వృత్తి గురించి మాట్లాడుకుందాం. తులారాశి స్థానికులకు మీ కెరీర్ ఇంటికి అంటే 10వ ఇంటికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనస్సు మరియు భావోద్వేగాలకు కారకం. అంటే మీరు మీ పనికి చాలా భావోద్వేగపరంగా అనుబంధంగా ఉంటారు. ఈ నెల ప్రారంభంలో సెప్టెంబర్ 7న మీ 6వ ఇంట్లో చంద్రగ్రహణం సంభవిస్తుంది. 6వ ఇల్లు ఉద్యోగం, సహోద్యోగులు మరియు రోజువారీ పనికి సంబంధించినది. ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏమిటంటే మీరు మీ కార్యాలయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది.
ముఖ్యంగా మహిళా సహోద్యోగులు లేదా బాస్తో మీ సంబంధంలో కొంత చికాకు కలిగించే అవకాశముంది. మీరు కష్టపడి పనిచేస్తున్నారని మీరు భావించవచ్చు కాని మీకు దాని క్రెడిట్ లేదా ఫలితాలు లభించడం లేదు. కానీ ఇక్కడ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ యోగకారక గ్రహం శని దేవుడు 6వ ఇంట్లో తిరోగమన స్థితిలో కూర్చున్నాడు. 6వ ఇంట్లో శని ఉండటం మిమ్మల్ని శత్రువు హంతకుడిగా మారుస్తుంది. దీని అర్థం మీ ప్రత్యర్థులు లేదా పని రంగంలో అడ్డంకులు ఏవైనా మీరు మీ కృషి, క్రమశిక్షణ మరియు ఓర్పుతో వాటిని అధిగమిస్తారు. శని ఉనికి విజయంలో కొంత ఆలస్యం అయినప్పటికీ చివరికి విజయం మీదే అవుతుందని నిర్ధారిస్తుంది. నెల 2వ భాగం మీకు కొత్త శక్తిని తెస్తుంది. సెప్టెంబర్ 13న కుజుడు మీ లగ్నస్థానంలోకి ప్రవేశించినప్పుడు దాని 4వ అంశం మీ ఆనంద స్థానంలో, 7వ అంశం మీ 7వ ఇంట్లో మరియు 8వ అంశం మీ 8వ ఇంట్లో పడుతుంది. లగ్నస్థానంలో కూర్చున్న కుజుడు మీకు అజేయమైన ధైర్యం మరియు శక్తిని ఇస్తాడు. మీరు మీ లక్ష్యాల గురించి చాలా దృష్టి మరియు దృఢ నిశ్చయంతో ఉంటారు. ఈ సంచారము వ్యాపారం చేసేవారికి చాలా శుభప్రదం, ఎందుకంటే కుజుడు మీ 7వ అధిపతి అయిన లగ్నస్థానంలోకి వస్తున్నాడు మరియు అతను తన సొంత ఇంటిని నేరుగా చూస్తున్నాడు. ఈ కలయిక వ్యాపారంలో వృద్ధికి, కొత్త భాగస్వామ్యాలకు మరియు నిలిచిపోయిన ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడానికి చాలా శుభప్రదమైనది. ఉద్యోగంలో ఉన్నవారికి సెప్టెంబర్ 23, 1924 మరియు 25 తేదీలు చాలా శుభప్రదంగా ఉంటాయి. ఇప్పుడు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో ఈ నెల మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. సమతుల్యత యొక్క పాఠం ఈ నెల మొదటి అర్ధభాగంలో సెప్టెంబర్ 17 వరకు మీ లాభ గృహానికి అధిపతి సూర్యుడు మీ 11వ ఇంట్లో ఉంటాడు. ఇది స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. సెప్టెంబర్ 15న మీ లగ్నస్థాన అధిపతి శుక్రుడు కూడా లాభ గృహంలోకి వస్తాడు. ఇది చాలా అందమైన యోగం. ఇక్కడ మీరు మీ స్వంత ప్రయత్నాలతో లాభం వైపు పయనిస్తారు. మీరు మీ సోషల్ నెట్వర్కింగ్ మరియు స్నేహితుల నుండి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందే అవకాశముంది. కాని కేతువు కూడా ఈ లాభ గృహంలో కూర్చున్నాడు. ఇది డబ్బు వస్తున్నప్పటికీ మీరు పూర్తిగా సంతృప్తి చెందరని చూపిస్తుంది. మీరు దీనికంటే ఎక్కువ అర్హులని మీరు భావిస్తారు. నెల 2వ సగం మీ ఖర్చులపై దృష్టి పెడుతుంది. సెప్టెంబర్ 17 తర్వాత సూర్యుడు మీ 12వ ఇంటికి వెళతాడు. 12వ ఇల్లు ఖర్చు మరియు నష్టాన్ని సూచిస్తుంది. 12వ ఇంట్లో లాభేష్ ప్రవేశం ఈ సమయంలో మీ ఖర్చులు ఊహించని విధంగా పెరగవచ్చని స్పష్టమైన సూచన, మరియు ఈ ఇంట్లో సెప్టెంబర్ 21న సూర్యగ్రహణం కూడా ఉంది. ఇది ఏదైనా ఆరోగ్య సమస్య లేదా ఆకస్మిక ప్రయాణంపై పెద్ద ఖర్చులకు అవకాశం కల్పిస్తోంది. కానీ ఇక్కడ చాలా శక్తివంతమైన విపరీత రాజయోగం కూడా ఏర్పడుతోంది. మీ అదృష్టానికి అధిపతి అయిన బుధుడు సెప్టెంబర్ 15న 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు మరియు దాని ఉచ్చమైన కన్య రాశిలో ఉంటాడు. ఒక శుభగ్రహం 12వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అది విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. దీని ఫలితంగా ఖర్చులు ఉన్నప్పటికీ మీరు విదేశీ వనరులు, బహుళజాతి కంపెనీలు లేదా దూర ప్రయాణాల నుండి భారీ ద్రవ్య లాభాలను పొందవచ్చు. సూర్యుడు మరియు బుధుల కలయిక ఇక్కడ బుధాదిత్య యోగాన్ని కూడా ఏర్పరుస్తుంది. ఇది మీ తెలివితేటలను పదును పెడుతుంది మరియు మీరు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. నెలలో 1వ, 2వ మరియు 3వ తేదీలు స్టాక్ మార్కెట్లో అమ్మకాలకు మరియు 26వ తేదీలు కొత్త పెట్టుబడులకు శుభప్రదంగా ఉంటాయి. ప్రియమైన తులారాశి, ఇప్పుడు మీ సంబంధాల విషయానికి వద్దాం. ఈ నెలలో సంబంధాల నిర్మాణం కొంచెం సున్నితంగా ఉంటుంది మరియు దానిని నిర్వహించడానికి మీకు చాలా ఓపిక మరియు అవగాహన అవసరం. రాహువు మీ ప్రేమ మరియు ప్రేమ యొక్క 5వ ఇంట్లో ఉంచబడ్డాడు. రాహువు భ్రమ మరియు తీరని కోరికను సూచిస్తుంది. ఇది మీ ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు మరియు అపార్థాలకు కారణమవుతుంది. ఈ నెల 7వ తేదీన చంద్రగ్రహణం మీ మనస్సును ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా మీరు భావోద్వేగపరంగా మరింత సున్నితంగా అనిపించవచ్చు. ఇది మీ ప్రేమ సంబంధాలను ప్రభావితం చేయడం సహజం. చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని బాధపెడతాయి. దీనితోపాటు సెప్టెంబర్ 15 నుండి ప్రేమకు కారకుడైన శుక్రుడు మీ లాభ గృహంలో కేతువుతో కూర్చున్నప్పుడు అది సంబంధాలలో ఒక రకమైన భావోద్వేగ దూరాన్ని లేదా విడిపోయే భావాన్ని సృష్టించగలదు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య మునుపటిలాగా ఎటువంటి సంబంధం లేదని మీరు భావించవచ్చు. వివాహ జీవితానికి
సెప్టెంబర్ 13 తర్వాత సమయం ప్రత్యేక శ్రద్ధ వహించడం విలువైనది. అగ్ని మూలక గ్రహం అయిన మీ 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు మీ లగ్నంలోకి ప్రవేశిస్తాడు. లగ్నంలో కుజుడు రాక మీ స్వభావంలో శక్తిని అలాగే కోపం మరియు దూకుడును పెంచుతుంది. కుజుడు మీ వివాహ 7వ ఇంటిపై ప్రత్యక్ష దృష్టిని కలిగి ఉంటాడు. ఇది భార్యాభర్తల మధ్య వాదనలు, అహంకార ఘర్షణలు మరియు ఉద్రిక్తతను సృష్టించగలదు. ఈ సమయాన్ని చాలా శాంతి మరియు ఓపికతో గడపాలి. ఏ వాదనలోనూ గెలవడానికి ప్రయత్నించవద్దు, కానీ సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. అయితే సెప్టెంబర్ 5 ప్రేమ సంబంధాలకు ప్రత్యేకంగా మంచి రోజు కావచ్చు, ఎందుకంటే ఈ రోజున చంద్ర శుక్ర ఆకర్షణ యోగం ఏర్పడుతుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుందాం. తులారాశి, ఈ నెలలో అతిపెద్ద హెచ్చరిక మరియు అతిపెద్ద దృష్టి మీ ఆరోగ్యంపై ఉండాలి. నేను చెప్పినట్లుగా ఇది గ్రహణాలు మరియు గ్రహణాల నెల మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఒకవైపు సెప్టెంబర్ 13 నుండి మీ లగ్నస్థానంలోకి ప్రవేశించే కుజుడు మీకు శారీరక శక్తిని మరియు మెరుగైన రోగనిరోధక శక్తిని ఇస్తుంది. మరోవైపు ఇది గాయాలు, కోతలు, కాలిన గాయాలు, రక్తపోటు సమస్యలు లేదా తలనొప్పి వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మరియు వ్యాయామం చేసేటప్పుడు అదనపు జాగ్రత్త వహించండి. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం మీ 6వ ఇంట్లో జరుగుతోంది. ఇది వ్యాధుల ఇల్లు. ఇది కడుపు సమస్యలు, ఆందోళన లేదా ఏదైనా పాత వ్యాధి తిరిగి రావడానికి కారణమవుతుంది. దీని తర్వాత సరిగ్గా 14 రోజుల తర్వాత సెప్టెంబర్ 21న మీ 12వ ఇంట్లో సూర్యగ్రహణం జరుగుతోంది. ఇది ఆస్పత్రి మరియు నిద్రకు నిలయం. ఈ గ్రహణం అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా ఆసుపత్రి ఖర్చులను పెంచుతుంది లేదా మీకు నిద్రలేమి సమస్యను ఇస్తుంది. సెప్టెంబర్ 12, 2013 మరియు 14 తేదీలలో ఆరోగ్యం, అప్పులు మరియు శత్రువుల గురించి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తారు. కుటుంబ జీవితంలో కూడా లగ్నస్థానంలో కుజుడు సంచారం ఆనంద స్థానంలో దాని 4వ కోణాన్ని చూపుతుంది. దీని కారణంగా ఇంటి వాతావరణం కొద్దిగా ఉద్రిక్తంగా మారవచ్చు. శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. చివరగా మన విద్యార్థుల కోసం ఈ నెల మీ దృష్టిని పరీక్షించబోతోంది. 5వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ మనస్సు చాలా సృజనాత్మకంగా మరియు పదునుగా ఉంటుంది, కాని మిమ్మల్ని పరధ్యానంలో ఉంచుతుంది. సాంప్రదాయ అధ్యయనాలతో పాటు మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం సమయంలో మీరు ఏకాగ్రత లోపించడం అనుభూతి చెందవచ్చు. కాని మీకు అతిపెద్ద శుభవార్త ఏమిటంటే జ్ఞానానికి కారకుడైన దేవురు బృహస్పతి మీ భాగ్యస్థానం నుండి మీ 5వ ఇంటిని నేరుగా చూస్తున్నాడు. గురువు యొక్క ఈ అమృత దృష్టి మీకు రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఇది ఏదైనా పెద్ద సమస్య నుండి మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీ తెలివితేటలను సరైన దిశలో మళ్లిస్తుంది. సెప్టెంబర్ 15న మీ భాగేష్ బుధుడు దాని ఉచ్చరాశిలో 12వ ఇంటికి వెళ్ళినప్పుడు విదేశాలలో చదువుకోవాలనుకునే లేదా ఏదైనా ఆధ్యాత్మిక అంశంపై పరిశోధన చేస్తున్న విద్యార్థులకు ఇది చాలా మంచి సమయమవుతుంది. సెప్టెంబర్ 19 తర్వాత సమయం అధ్యయనాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మిత్రులారా, ఈ నెల మొత్తం సారాంశాన్ని ఒకే వాక్యంలో చెబితే ఈ నెల మీ కర్మక్షాన్ని అంటే 6వ మరియు 12వ ఇంటిని ఉత్తేజపరుస్తుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ అక్షం సేవ, ఆరోగ్యం, వ్యాధి, అప్పు, శత్రువులు, ఖర్చులు, త్యాగం మరియు మోక్షానికి సంబంధించినది. ఈ అక్షంపై 2 గ్రహణాలు సంభవించడం అంటే మీ వృద్ధికి ఆటంకం కలిగించే అన్ని విషయాలను, మీ జీవితాన్ని శుభ్రపరచుకోవడానికి విశ్వం మీకు అవకాశం ఇస్తుందనడానికి ఒక పెద్ద సూచన. అది చెడు అలవాట్లు, అనారోగ్యం, దాచిన శత్రువులు లేదా అనవసరమైన ఖర్చులు కావచ్చు. ఇది శుద్ధి సమయం. ఈ నెలలో మీరు ఏ త్యాగం చేసినా, మీరు ఏ చెడు అలవాటును వదిలివేసినా దాని ఫలాలు భవిష్యత్తులో గుణించబడతాయి. గ్రహాల యొక్క ఈ శక్తివంతమైన శక్తులను సమతుల్యం చేయడానికి మరియు సవాళ్లను అవకాశాలుగా మార్చడానికి నేను మీకు కొన్ని సరళమైన మరియు అత్యంత ప్రభావవంతమైన నివారణలను చెబుతున్నాను. వాటిని పూర్తి భక్తితో చేయండి. మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. మొదట, గ్రహణాలు మరియు రాహు కేతువు ప్రభావాలకు ఈ నెలలో శివుడిని పూజించడం మీకు అత్యంత ముఖ్యమైనది. ఆయన కాలానికి అధిపతి మరియు గ్రహణాల ప్రభావాలను శాంతపరుస్తాడు. ప్రతిరోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి మరియు వీలైతే
నెలకు ఒకసారి శివలింగంపై నీరు మరియు బెల్పత్రను సమర్పించండి. 2. సెప్టెంబర్ 13 తర్వాత కుజ గ్రహం యొక్క దూకుడు ప్రభావాల కోసం లగ్నంలో కుజుడి శక్తికి సానుకూల దిశానిర్దేశం చేయడానికి మరియు కోపాన్ని శాంతపరచడానికి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను పయించండి. హనుమాన్ జీ పట్ల భక్తి అంగారక గ్రహం యొక్క దూకుడును బలం మరియు ధైర్యంగా మారుస్తుంది. 3. మీ లగ్న అధిపతి శుక్రుడు మరియు కర్మేశ్ చంద్రుడిని బలోపేతం చేయడానికి మీ వ్యక్తిత్వానికి మరియు మీ కర్మకు అధిపతి సౌమ్యుడు. వారిని బలోపేతం చేయడానికి మరియు జీవితంలో ఆనందం మరియు శాంతిని కొనసాగించడానికి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి మరియు ఒక అమ్మాయికి తెల్లటి స్వీట్లు తినిపించండి లేదా తెల్లటి వస్తువులను దానం చేయండి. మరియు 4. శనిదేవుడి ఆశీర్వాదం కోసం శనిదేవుడు 6వ ఇంట్లో మీకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. అతని ఆశీర్వాదం పొందడానికి శనివారం ఒక పేద వ్యక్తికి ఆవాల నూనె లేదా నల్ల నువ్వులు దానం చేసి సేవా దృక్పథాన్ని అలవర్చుకోండి. ప్రియమైన తులారాశి స్థానికులారా, ఈ నెల మిమ్మల్ని మెరుగుపర్చడానికి వచ్చింది. సహనం, క్రమశిక్షణ మరియు విశ్వాసంతో దీన్ని స్వాగతించండి. సవాళ్లు మిమ్మల్ని బలోపేతం చేస్తాయి మరియు అవకాశాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళతాయి. ఈ గ్రహణ కాలంలో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలరని మరియు మీ జీవితం సమతుల్యత మరియు శ్రేయస్సు వైపు సాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన మహాదేవ్ మీపై తన ఆశీస్సులు ఉంచుతాడు. మీరు ఈ వీడియోను ఇష్టపడి ఈ విశ్లేషణ ఉపయోగకరంగా ఉంటే దయచేసి దీన్ని లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.